చదువుతోనే బిఆర్ అంబేద్కర్ ప్రపంచ విజేతగా నిలిచారని జయశంకర్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ రామచంద్రరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ నాని ఆధ్వర్యంలో స్థానిక సింగరేణి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి రామచంద్రరావు హాజరయ్యారు. దేశంలోని ప్రతి వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుందన్నారు. భారతదేశ నిర్మాణానికి రాజ్యాంగం పునాది లాంటిదన్నారు. దేశ న్యాయ వ్యవస్థ రాజ్యాంగ పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అంబావాడేకర్ అనగానే గుర్తుకు వచ్చేది రాజ్యాంగం, భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం రచించే స్థాయికి అంబేద్కర్ గారు ఎలా వచ్చారు, అతనికి అవకాశం ఎలా కలిగింది అని చూసుకుంటే అతను చిన్నతనం నుంచి నిమ్న వర్గంలో పుట్టి అనేక సాంఘిక అసమానతలను ఎదుర్కొంటూ అతను సాధించిన కార్యం ఏంటంటే చదువుకోవడం. ఆ చదువుకోవడం వల్లనే ఆ జ్ఞాన సంపత్తి పెంచుకొని ప్రపంచ మేధావిగా ఎదిగి బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజ్యోతి దార్శనికుడుగా మారి అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ఏదైతే అతను చిన్నతనంలో అయితేనేమి సొసైటీలో చూసిన అసమానతలు, అదేవిధంగా స్కాలర్షిప్తో చదువుకొని విదేశాలలో విద్యను అభ్యసించేటప్పుడు